డిప్యూటీ సీఎం పవన్ కి మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారని, వారిని రానివ్వమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపైన మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. పవన్ తన కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదని, తన శాఖల్లో ఏం జరుగుతుందో తెలియదని ఎద్దేవా చేశారు. ఈసారి జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సైకో బ్యాచ్ రెచ్చిపోతుందని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా పేర్ని నాని కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతుందని, అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పట్టపగలు నడి రోడ్డుపై టీడీపీ గుండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రమంతా ఉలికిపడిందని అన్నారు. అధికార మదంతో కన్నుమిన్ను కానకుండా తెలుగుదేశం ఉన్మాదులు రక్తపాతం సృష్టిస్తుంటే కూటమి నేతలు వారిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రాన్ని నరకాసుర రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూటమి నేతల రౌడీయిజం, గూండాగిరితో అరాచక పాలన కనిపిస్తుంది అన్నారు. కూటమి పార్టీలు 164 సీట్లు గెలిచినప్పటికీ మన్నవ గ్రామంలో మాత్రం వైఎస్ఆర్సీపీకి మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. దానికి నాగమల్లేశ్వరరావు నాయకత్వమే కారణమని తెలుసన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం గ్రామంలోని ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టి నాగమల్లేశ్వరరావు హత్యకి ప్రేరేపించారని ఆరోపించారు. గ్రామాల్లో అశాంతి అల్లర్లు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందడం ధూళిపాలకి వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. పవన్ కలవాలంటే పక్క రాష్ట్రంలో షూటింగ్ స్పాట్కి వెళ్లాలేమో అని ఎద్దేవా చేశారు. ఇక ఐపీఎస్లు సైతం భయపడి రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి రానివ్వను అనడానికి పవన్ కళ్యాణ్ ఎవరు అని నాని ప్రశ్నించారు. జగన్ గురించి మాట్లాడే స్థాయి పవన్ కి లేదన్నారు. చంద్రబాబుకి నష్టం జరిగినప్పుడు మినహా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ బయటకొచ్చారని నిలదీశారు. జగన్ మళ్లీ రావాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది ప్రజలే తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు కాదన్నారు. మళ్లీ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలవచ్చనే ధైర్యంతో జగన్ని అధికారంలోకి రానివ్వమని చెబుతున్నారని, బయట మాట్లాడుకుంటున్నారని వివరించారు. అందుకే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మా పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు. జనసేన పార్టీ టెంట్ హౌస్ లాగా అద్దెకిచ్చే పార్టీ అని అన్నారు. సొంతంగా గెలవలేక అందరూ ఒకటై ప్రజల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. అది చేస్తా ఇది చేస్తా అని ఎన్నికలకు ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలంగా ఎక్కడ ఉన్నారని నాని ప్రశ్నించారు.